మనకుంది. ఇక మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి బాస్ ఈజ్ బాస్ చించేశాడు. అల్లు అరవింద్ మరి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఆ మాటకు వస్తే అల్లు అరవిందే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమా చూసి చాలా బాగుంటుందన్న పరిస్థితి. ఎందుకంటే చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో, మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా పాత్రలు చేసినప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ మాస్ హీరోల్లో కామెడీ చేయడంలో ఆయనకంటూ సపరేట్ స్టైల్ ఉంది. ఆయన కామెడీ సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ ఉంటారు. ఫుల్ లెంత్ కామెడీగా చేసిన చంటబ్బాయి సినిమాతో ఉన్న ఆయన యొక్క కామెడీ యాంగిల్ని మళ్ళీ బయట తీసుకొచ్చి ఈ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ ఏవైతే ఉందో చూస్తే సినిమా చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి వింటేజ్ చిరంజీవి గారిని చూపించడం మరి గుర్తుకు రావటం 100% అయితే జరుగుతుంది. మరి సినిమా మరి ఈ రోజున సంక్రాంతికి వచ్చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచి ప్రజల యొక్క మన్ననను పొందుతుంది. అందరూ కూడా రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఏం రాశారు ఒకసారి ఏం చెప్పారు చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు. సినిమాను వీక్షించిన అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా చూసి వస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్ అని రౌడీ అల్లుడు, ఆ గరణ మొగుడు సినిమాలు చూసినట్లు అనిపించింది. చాలా బాగుంది. వింటేజ్ డ్యాన్స్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సహా వింటేజ్ తీసుకొచ్చిన వారికి డైరెక్టర్ ఏం ఆలోచించాడో అనిపించింది. ఎక్సలెంట్ వెంకీ ఎంట్రీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, పైసా వసూల్, ఫుల్ ఎగ్జైట్మెంట్తో బయటకు వస్తారని చెప్పారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవాడికి వస్తే అల్లు అరవింద్ వ్యాఖ్యలే కాదు, అందరూ కూడా మరి వింటేజ్ చిరంజీవిని చూసామని అయితే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అయితే సినిమాలో గరణమ్మగుడు లాంటి షేడ్స్ కూడా కొంతవరకు కనిపిస్తాయి. ఎందుకంటే హీరోయిన్ కొంచెం గర్వంగా ఉండటంలాగా చూపించారు. కానీ చిరంజీవి యాక్ట్ చేసిన తీరైతే మెజారిటీ పర్సెంట్ ఆ రోజుల్లో చంటబ్బాయి సినిమా ఎవరైతే చూసుంటారో ఆ చంటబ్బాయి సినిమాలో కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉందో, ఆ జ్వాల అనే క్యారెక్టర్ ఏ రకంగా హీరోయిన్ పెట్టారు, దీనిలో క్యాథరిన్ తెరెసాకి ఆ క్యారెక్టర్కి పెడతాం జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక తదుపరి చూస్తే కరూరు తొక్కిసలాటలో టీవీకేకు సంబంధం లేదు, సిబిఐకి చెప్పిన విజయ్. కరూరు తొక్కిసలాట ఘటనలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తమిళ కలిగి అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు విజయ్ సిబిఐకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సిబిఐ ముందు విజయ్ సోమవారం నాడు హాజరయ్యారు. సుమారు 6 గంటల సేపు విచారణ సాగింది. పొంగల్ తర్వాత మరోసారి విజయ్ను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. తొక్కిసలాట ఘటనలో టీవీకేకు సంబంధం లేదని పరిస్థితి చేయదాటేకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్ళిపోయారని విచారణలో సిబిఐకి విజయ్ చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకుముందు సిబిఐ ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం ఇచ్చారు. కాగా విజయ్ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సిబిఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిగా పిలిచే అవకాశం ఉందని అయితే మనకు తెలిసారు. దాదాపుగా 40 మందికి పైగా మరి ఆ యొక్క ఏదైతే మీటింగ్ అయినా రోడ్ షోలో పెట్టారో దాని దగ్గర చనిపోవడం అయితే జరిగింది. కానీ చాలామంది గాయాల పాటలు పడటం జరిగింది. చాలా పెద్ద దుర్ఘటన ఇది. మరి ఇలాంటి దుర్ఘటన మరి నాకైతే సంబంధం లేదైతే అని చెప్పారు. అది అక్కడ ఏదో తొక్కిసలాట జరుగుతుందని నేను వెళ్ళిపోయానని అయితే అన్నారు. కానీ అంతమంది క్రౌడ్ అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుందని అంచనా వేయడంలో అక్కడ పార్టీ అయితే ఫెయిల్ అయిందన్నమాట వాస్తవం. మరి ఇప్పటికైతే ఇది ఇక్కడ కాలేదు, పండుగ కోసం కొంచెం గ్యాప్ ఇచ్చాం, ఏదైతే ఎంక్వైరీకి సంబంధించి మళ్ళీ తర్వాత ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. చూడాలి రానున్న రోజుల్లో మరి సిబిఐ ఏం చేస్తుంది అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, సన్నాహక సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర, కాంగ్రెస్ను గెలిపిస్తే పట్టడానికి మహర్దశ పడుతుందని కూడా చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా సుపరిచితంగా ఉండి కష్ట నష్టాలు ఉన్న ప్రజలందరికీ కూడా నేనున్నానని చేయూతగా ఇస్తూ తన వ్యక్తిగత డబ్బులను సైతం లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ ఈ రోజున ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నారు. సామాన్యంగా ఎవరైనా ఏం చేస్తారు, ఏ ఎలక్షన్ల ముందో లేదంటే ఏంటో వచ్చి ఒక్కసారి ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే అలా కాదు. ఎందుకంటే అనునిత్యం ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తాను ప్రజల మనిషినని, తాను సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత ప్రజలకు పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్న ఆయన మరి వైద్య సేవలకి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కావచ్చు, లేదంటే మరి నిత్య అన్నదానం కావచ్చు, పేదలు ఆకలితో ఉండకూడదు అని నిత్యాన్నదానాన్ని ఏదైతే చేస్తాం కావచ్చు, మరి ఎక్కడైతే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళి తానున్నానని ధైర్యం చెప్పి బాధల్లో ఉన్న వాడిని బాధల్లో పుట్టెడు బాధల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి భుజం మీద చేసి వాళ్ళని ఓదార్చి మానసికంగా వాళ్ళని కుంగిపోకుండా ఉండేందుకు చేయూతనిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును ఎవరైతే గెలుచుకున్నారో మరి ఆయనే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మరొక్కసారి ఆయన
ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్ అన్న బస్తీబాట పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పోస్టర్లు స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం నుండి బస్తీబాటలో భాగంగా ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. అన్ని వార్డులు కవర్ అయ్యేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా చెప్పారు. పాదయాత్ర ద్వారా పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని వివరిస్తామన్నారు. మున్సిపాలిటీలో స్థానికంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని, ఇక్కడ సమస్యలను సీఎం మంత్రులకు వివరించాలని, పరిష్కారం కావాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో తప్పక గెలవాలని మరి ఆయన చెప్పారు. అదేవిధంగా కలిసికట్టుగా పనిచేద్దామని, కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని అయితే చెప్పారు. ఈగోలు బేషుజాలకు తావు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళుతున్న తీరు చూస్తుంటే మరి రానున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో తన సత్తా చాటి ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కూడా వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా ఏపీలో బాబు సంక్రాంతి నారావారిపల్లిలో జోష్ అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాలను ఇవ్వండి.